గత కొన్ని సీజన్స్గా సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణమైన పర్ఫార్మెన్స్తో అభిమానులను పూర్తిగా నిరాశపరుస్తూ వచ్చింది. అయితే ఎట్టకేలకు జట్టురాత మారింది. ఐపీఎల్ 2024లో ఆడిన 6 మ్యాచెస్లో 4 గెలిచి పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో నిలిచింది. 10 రోజుల గ్యాప్లో 2 సార్లు 270కి పైగా స్కోరు నమోదు చేసింది. చెన్నై, ముంబై, ఆర్సీబీ లాంటి టాప్ టీమ్స్ను చిత్తు చేసింది. ఇక లీగ్లో 7వ మ్యాచ్ని ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 20న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తుది జట్టును చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్, మార్క్రమ్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, షాబాద్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్, టి నటరాజన్ తుది జట్టులో ఉంటారు. మయాంక్ మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఈ సీజన్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న సన్ రైజర్స్ భారీ స్కోర్ను నమోదు చేస్తున్నారు. ప్రతి మ్యాచ్లో దాదాపుగా 200కు పైగా పరుగులు చేస్తూ ప్రత్యర్థి టీంకి చుక్కలు చూపిస్తున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మార్క్రమ్ భీకర ఫామ్లో ఉన్నారు. ఇక బౌలింగ్లో కూడా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ అద్భుతంగా రాణిస్తున్నారు. దాంతో ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బలంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్తో కూడా మొదటి బ్యాటింగ్ చేసి 200కు పైగా పరుగులు చేసి ప్రత్యర్థిని కట్టడి చేయాలని చూస్తుంది. ఇక ఈ మ్యాచ్లో కూడా గెలిస్తే ప్లే ఆఫ్ చేరడానికి ఎస్ఆర్హెచ్కి మరింత సులభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్ ఢిల్లీలో జరుగుతుంది కాబట్టి పంత్ సేన గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ సీజన్లో 6 మ్యాచెస్లో కేవలం 2 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్ 9వ స్థానంలో ఉంది. ఎస్ఆర్హెచ్ వరుస విజయాల వెనుక ఓ కనిపించని శక్తి ఉంది. అదే డానియల్ వెచౌరి. ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ కోచ్గా బాధ్యతలు తీసుకున్నాడు ఈ కివీస్ లెజెండ్. టోర్నమెంట్ ఆరంభానికి ముందు నుంచే పకడ్బందీ వ్యూహాలతో ఫుల్గా ప్రిపేర్ అయి వచ్చాడు. గతేడాది ఆఖరులో జరిగిన మెగా ఆక్షన్లో పట్టుబట్టి మ్యాచ్ విన్నర్ అయిన ట్రావిస్ హెడ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను టీంలోకి తీసుకొచ్చాడు. అతడి కోసం 20,50,00,000 ఖర్చు పెట్టించి మరీ ఎంట్రీ ఇప్పించాడు. టీం బాగుంటే సరిపోదని నడిపించే కెప్టెన్ కూడా బలంగా ఉండాలని నమ్మి కావ్యపావను కన్విన్స్ చేశాడు. అభిషేక్ శర్మను ఓపెనర్గా ప్రమోట్ చేశాడు. మిడిల్ ఆర్డర్లో వచ్చే కీపర్ హెన్రిక్ క్లాసెన్ను అవసరాన్ని బట్టి టాప్ ఆర్డర్లో ఆడిస్తున్నారు వెటోరి. అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి లాంటి యంగ్ టాలెంట్ను ట్రంప్ కార్డుగా ఉపయోగించుకుంటూ మంచి ఫలితాలు రాబడుతున్నారు. మరి 7వ మ్యాచ్లో కూడా గెలిచి ఎస్ఆర్హెచ్ టాప్కి చేరుతుందేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.